కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ జిల్లా టీజీఈ, జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీజీఈ, జేఏసీ చైర్మన్ మహమ్మద్ జావీద్ అలీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని టీజీఈ, జేఏసీ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సమూలంగా తుది ముట్టించడానికి భారతదేశంలో ఉన్న పౌరులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు. వైస్ చైర్మన్ డాక్టర్ వైద్యనాథ్ మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, మానయ్య, సాబెర్, చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిర్మల రాజకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హష్మీ, సుధారాణి, సుధామణి సోమశేఖర్, వెంకటేశం, షకీల్, కృష్ణతోపాటు ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, 4th క్లాస్ ఎంప్లాయీస్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు అంటే ఒకటే రోజు ఇచ్చిన కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్గా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ఒకటేసారి రెస్పాన్స్ ఇస్తే అందరికీ టీజేఏసీ మెంబర్లందరికీ పేరు పేరున టీజేఏసీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. ముఖ్యంగా మొన్న చూసినా మనం పహల్గాం అనే టెర్రరిస్ట్ అటాక్ని ఈ దేశాన్ని ముక్కలు చేద్దామనే ఆలోచనతో టెర్రరిస్ట్ చేస్తున్న యొక్క దేశద్రోహం, మన దేశంలో ఉన్న అందరినీ విడివిడిగా చేసి పాలిద్దామనుకుంటున్న ఈ యొక్క రాక్షసత్వాన్ని మనం నశించాలని కోరుకుంటూ అందరూ ఐక్యమత్యంగా ఉండి దేశంలో ఒక ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ టీజేఏసీ చైర్మన్ రాష్ట్ర నాయకులు మరియు జనరల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా టెర్రరిస్టులను ఎక్కడ కూడా మనము సహించేది లేదు, ఏ మూలా సహించేది లేదు. 29 మందిని బలి ఉన్న ఆ టెర్రరిస్టులను మనం నశించాలని కోరుకుంటూ ముఖ్యంగా హిందూ ముస్లిం అంటూ మన దేశంలో
ఏకత్వాన్ని భిన్నత్వం చేద్దామని కోరుకుంటూ ఈ యొక్క మన ఇండియాలో ఉన్న ప్రేమ ఏమంటారు గంగా తైజుని విడవడామని కోరుకుంటూ మనం అందరినీ విడిపించి అక్కడ అడిగి ప్రతి ఒక్కళ్ళు ముస్లిం ఆదాయాన్ని అడిగి మన దేశంలో అల్లకొల్లం సృష్టిస్తామని టెర్రరిస్ట్ చేస్తున్న అటాక్ని తిప్పికొడదామనే ఆలోచనతో మనం కోవిత్రాలు చేసాం. ఎవరు కూడా ఏ మతంలో కూడా ఇలాంటి లేదు, దుశ్చర్య చేయాలని లేదు. ఏ మతస్థుడు కాడు వాడు. అలాంటి దుశ్చర్య చేసినవాడు మనం వాడిని బలి కొనాలి, వాడు ఉరి చేయాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా వాడు ఏ మతంకు చెందినవాడు కాదు, వాడు ఎవరైనా సరే మా దేశాన్ని మీద వస్తే ముందు మేముండి కొట్లాడతామని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ మా దేశాన్ని ముక్కలు చేద్దామనే ఆలోచన ఉన్న పక్క దేశాన్ని మనం అందరం కలిసికట్టుగా కొట్టాలని కోరుకుంటూ ఈ టెర్రరిస్ట్ అటాక్ని మనం ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు చేసిన దుశ్చర్య చాలా హీనమైనది. ఇట్లాంటి హీనమైన చర్యలకు ఎవరు కూడా సహకరించొద్దని కోరుకుంటూ, ముఖ్యంగా టీజేఐసీ రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ మరియు మా ఏలూరు శ్రీనివాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క కోవిత్రాలు చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, రేపు ఇంకా చాలా ఉంటాయి. మన ఈ యొక్క దేశ భద్రత గురించి అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీకి వచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ రోజు మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే జరిగిందో, కాశ్మీర్లో యాత్రికుల మీద, భారతీయుల యాత్రికుల మీద జరిగినటువంటి ఏదైతే పాశవికంగా వాళ్ళు చేసిన టెర్రరిస్టుల దాడిని ముక్తకంఠంతో ఖండించడానికి రాష్ట్ర కార్యవర్గం టీజేఐసీ తరఫున ఆదేశానుసారంగా మన జిల్లా టీజేఐసీ కార్యవర్గం సభ్యులందరూ ఆల్ సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఏ జరిగినా కూడా కుల మత వర్గ విభేదం లేకుండా, లింగ భేదం లేకుండా యావత్ దేశం అంతా కూడా ఒకటే. ఇది రాబోయే కాలంలో ప్రతి దాన్ని కూడా మేము రేపు సిద్ధంగా ఉన్నామని, మేము ఆ ఉగ్రవాదాన్ని తుది ముచ్చేంత వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళకి శాంతి కలగాలి చనిపోయినటువంటి వాళ్ళకు అని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.